డిప్రెషన్ బేబీ గుర్తుంది కదండి. పిల్లలని చనిపోయాక పూర్తిగా మూకపోయింది గొంతు. ఆ తర్వాత కాలు మీద బైక్ ఎక్కేసినట్టు 2 వారాలు మందు వేసాక దెబ్బ తగ్గింది. ఇంకా కొంచెం ఉంది. 2 రోజులు కనిపించలేదండి, కనిపించింది. కాలు కుంటుతూ నన్ను చూసి దగ్గరకు కూడా రాలేదు, తోకోపలేదు. నాకు భయం వేసేసింది, ఏమైపోయింది బాబాయ్ అని. అన్నం పెట్టేకి వచ్చి చూసా. నిదానంగా లేచి కొంచెం తిని మెడులుతోంది. ఏంటా అని దగ్గరికి వెళ్ళి చూస్తే కాలు పైన ఇంత లావు గడ్డ అంతగా ఉంది, నీరసించిపోయింది. నిన్న ఉదయం హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి అన్నయ్య నేను టిఫిన్ చేస్తే లేట్ అయిపోద్దని, ఎండ పెరిగితే మళ్ళీ దొరకదని 7:30 కల్లా స్పాట్ కి వెళ్ళిపోయింది. బోరంపూడి ఫ్లైఓవర్ కింద పడుకొని ఉంది. కారు ఎక్కించగానే ఎక్కడికి ఓ తెగ తిరిగేసింది. లేదని కాసేపు సముదాయించాక కూర్చుంది. కారు దింపుతుంటే పారిపోయింది. చైన్ వేసి తీసుకెళ్లా. డాక్టర్ రాజు గారు చూసి రక్తనాళాలు హోల్ పడి బ్లడ్ అండ్ వాటర్ మిక్స్ అయిపోయి ఇన్ఫెక్షన్ వచ్చేసింది, రిమూవ్ చేయకూడదు, వారం రోజులు మెడిసిన్ వాడాక చూద్దామన్నారు. ఏంటో రండి, ఎలా ఉండేది ఎలా అయిపోయిందో చూసారా. రోడ్డు మీద వాటి జీవితం బహుదారుణం అండి. ఎలా ఉందో నెక్స్ట్ వీడియోస్ లో